నమస్తే సార్. నమస్తే. సార్, బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 7 ఈ కాంబినేషన్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అంటే 6 శుక్రుడు, 7 అంటే కేతువు. వీళ్ళు ఎవరైతే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ యొక్క బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్‌లో ఉంటారో వాళ్ళకి మంచి యోగం ఉంటుంది. ఆధ్యాత్మికపరమైన యోగం ఉంటుంది. అంటే వీళ్ళు శారీరకంగా, మానసికంగా చాలా ఆనందాన్ని పొందుతారు. 2 రకాలుగా. అంటే శరీర సౌష్ఠవం ఉంటుంది, ప్లస్ మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. కేతు ప్రభావం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఈ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఉన్నవాళ్ళు డాక్టర్స్ కోర్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అసలు వీళ్ళు మనం అనుకుంటాం కొంతమంది వీళ్ళు చేయి పట్టుకొని జస్ట్ అలా నాడి పట్టుకుంటే బ్రహ్మాండంగా చెప్తారు. వాళ్ళ చేతితో చిన్న టాబ్లెట్ ఇచ్చిన ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఈజీగా తగ్గిపోతుందని ఒక నానుడి ఉంటుంటుంది. పూర్వం రోజుల నుంచి ఇప్పుడు కూడా ఉంటుంది అది. అతనికి వైద్యం ఎంత తెలుసో ఏమో తెలియదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళామంటే తగ్గిపోయిద్ది అనేది పడిపోతుంటుంది. అది ఒక రకమైన వీళ్ళకి దేవుడిచ్చిన వరం. ఇప్పుడు కొంతమంది మనకు పొలాల్లో పాటలు పాడుకునే వాళ్ళు, అదే పనిచేసే వాళ్ళు కూడా పాటలు గాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. మనం చూస్తుంటాం ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. అవును. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్వరము, ఆ యొక్క విశుద్ధి చక్రం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది పూర్వజన్మ యొక్క పుణ్యం కావచ్చు, ఆ పరంపర ఏదన్నా కానీ వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది ఆ యొక్క అదృష్టం. వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తుంటుంది. అదే రకంగా ఈ డాక్టర్స్ కూడా వైద్యం చేసేవాళ్ళు ఈ 6/7 కాంబినేషన్ వాళ్ళు కనుక డాక్టర్స్ కనుక అయితే అసలు ఎలాంటి జబ్బని తగ్గిపోద్ది, అందులో డౌటే లేదు. అంత పవర్ ఉంటుంది వీళ్ళకి. అంటే చేతిలో వీళ్ళకి సంజీవన యోగం ఉంటుందన్నమాట. ప్లస్ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ అది ఏ రకంగా కావచ్చు, అది ఆర్థిక పరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా ఏది సరే అంటే వీళ్ళు సలహాలు కనుక ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ యొక్క కాంబినేషన్ ఉన్న వాళ్ళు వీళ్ళు మంచి మంచి ఇనిషియేషన్లు పెట్టుకోవచ్చు. కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీలు, మరి సైకాలజీ సంబంధించింది కానీ, సైకాటిస్టులు కానీ ఇలాంటి వృత్తుల్లో కనుక వీళ్ళు కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అద్భుతంగా మనీ పరంగా కూడా బాగా వస్తుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం ఇంట్రావర్ట్గా ఉంటారు. కేతు ప్రభావం వల్ల అందరిలో కలవరు, అందరినీ నమ్మరు, లాజికల్ కావాలి. ఎక్కడ శుక్రుడు జనరల్గా ఏంటంటే ఎక్కువ సంపాదన చేస్తుంటాడు కదా. కేతు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ కేతు ప్రభావంలో కొంచెం వైరాగ్యం ఉంటుంటుంది. చాలే మనకి ఎందుకు ఎంత ఎక్కువ సంపాదించి తీసుకెళ్తామా, ఎంతవరకు బాగానే ఉన్నాం కదా, హ్యాపీగా ఉన్నాం కదా, ఎక్కడికక్కడ కంఫర్ట్ జోన్లో ఉంటారు. అంటే ఎగబడి సంపాదించడం, ఫాస్ట్గా సంపాదించడం. మనం శుక్రుడు బుద్ధుడే చెప్పుకున్నాం 6/5 కాంబినేషన్. వాళ్ళు అసలు నిద్రపోకుండా ఉదయం ఎంత టైం ఉందో అంతవరకు కష్టపడతారని. వీళ్ళు అంత టైం ఇవ్వరు. ఓకే, మనకు 10 to 6 బాగానే ఉంది, కంఫర్ట్గా ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే కూడా అట్లా మళ్ళీ ఎంజాయ్ చేసేది కూడా కాదు. వీళ్ళకి ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు, అంటే మన సమాజానికి సేవ చేయాలని ఉంటుంది, ప్లస్ ఒకరికి మంచి సలహాలు ఇవ్వాలని ఉంటుంది. అన్నింటినీ వ్యాపార రంగంలోనే చూడరు. చాలా స్నేహభావంగా ఉండాలనుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం ఇతను కొంచెం రిజర్వ్డ్గా ఉన్నాడనిపిస్తూ ఉంటుంటుంది. వాళ్ళకి వ్యక్తిగతంగా అయితే ఉండదు, అవును, మంచిగానే ఉంటారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకు యాటిట్యూడ్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి కొంచెం ఏంటి అహంకారంగా ఉన్నాడు, గర్వంగా ఉన్నాడు అనే ధోరణిలో ఉంటారు. కానీ వ్యక్తిగతంగా చాలా మంచి నెంబరు. అన్ని రకాలుగా వీళ్ళకి కనుక నేను ఏదో చెప్పాను ఈ వృత్తులు వాటిలో కనుక వాళ్ళు రాణించాలంటే వాళ్ళ పేరు కూడా సపోర్ట్ చేయాలి. చిన్న చిన్న ఏదైనా దోషాలు ఉన్నా కానీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా మనకి హెయిర్ పెరుగుతూ ఉంటుంది, ఎప్పటికెప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది, అంతే కదా. అవును. అదే రకంగా మనకు కూడా మన లైఫ్ బాగుండాలంటే ఏమన్నా ఎగుడు దిగుళ్ళు ఉన్నాయా, ఏం చేసుకోవాలి అని అప్పుడప్పుడు మనం ఒక డాక్టర్కి ఎలా అయితే మనం అప్పుడప్పుడు సంప్రదిస్తుంటామో మనకి జ్యోతిష్ పరంగా కానీ, న్యూమరాలజీ పరంగా కానీ ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే లోపాలు సరిచుకోవటం, శాంతి భోజనం చేసుకుంటూ ఉంటుంటే లైఫ్ చాలా ఈజీగా గడిచిపోతూ ఉంటుంటుంది. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.